దేవుడు స్వయంభవుడు, తనకు తానుగా బ్రతకగలిగిన వాడు. గాడ్ ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. ఒకవేళ మనం చేతులతో ఎవరినైనా క్రియేట్ చేశాము అంటే వాళ్ళు దేవుళ్ళు కాదని అర్థం. దేవుడు అనగా మనలను చేసినవాడు, మనలను కలుగు చేసిన వాడు దేవుడు. అంతేగాని మనం చేసుకున్న వాళ్ళు కాదు దేవుళ్ళు అంటే. చాలామందికి ఈ విషయంలో సరైన అవగాహన లేక తమ చేతులతో తాము చేసుకున్న వాటినే ఆరాధన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాస్తవానికి దేవుడు మనల్ని కలుగు చేశాడు అనే విషయానికి అవగాహనలోకి రాగలిగితే ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి మనందరం ఆరాధించడానికి నియమించబడ్డాం. ఆయన ఆరాధించడమే ఇన్ఫ్యాక్ట్ మానవ జీవిత పరమార్థం, మనిషి యొక్క కర్తవ్యం. ఏది పడితే అది, ఎవరిని పడితే అది ఆరాధించడానికి మనం నియమించబడలేదు. సృష్టికర్త అయిన దేవుడు, మనలను కలుగు చేసిన దేవుడు, మనల్ని నియమించిన దేవుడు, మనల్ని రూపించిన దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి. లేవీ కాండంలో దేవుణ్ణి ఎలా ఆరాధించగలమో, ఆయన ఎలా మెప్పించగలమో, ఆయన ఎలా మనం సమీపించగలమో చాలా విషయాలు లేవీ కాండంలో మనం చూస్తూ ఉంటాం. అవన్నీ కూడా మనం అక్షరానుసారంగా పాటించాల్సిన అవసరం లేదు. కానీ ఆధ్యాత్మిక అర్థం మనం వాటి నుంచి తీసుకోగలిగితే అనేకమైన దీవెనలు మనం పొందుకుంటాం.